ఢిల్లీలో ఎలక్షన్స్ తర్వాత చీఫ్ మినిస్టర్ కుర్చీ కోసం బాగా రేస్ మొదలైందంట ఫ్రెండ్స్. ఏమో ఫోటో పెట్టినావు గిరీష్ ఏంది కథ అని అంటే దేశ రాజకీయాల మీద చర్చ కూడా జరగాలి కాబట్టి ఏ పేపర్లలో ఇది కవర్ కాబట్టి ఫోటోలు ఉన్న ఈ మహిళ పేరు రేఖా గుప్తా. ఈమె సీఎం రేస్లు ఉన్నదా ఢిల్లీలో అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ అదేంది గిరీష్ ఫోటో ఎందుకు పెట్టినావు అని అంటే ఇది భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ సంఘ నిర్ణయంతో పాటు పార్టీ నిర్ణయంతో పాటు ఒక కార్య పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, నిర్ణయ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్ విల్ డిసైడ్ ద సినారియోస్. సో ఈమె పేరు జర జోరుగా వినిపిస్తున్నది, సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. హానెస్ట్గా ఈమె ఉన్నదానంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అవుతున్నది కాబట్టి మేము ముంగటికి తీసుకొచ్చిన. ఈమె పేరు రేఖా గుప్తా. భారతీయ జనతా పార్టీ 70 సీట్ల నుంచి 70 సీట్లలో 48 సీట్లు గెలిచిన కథ మనకు అందరికీ తెలిసిందే. ఇలా ఢిల్లీ 27 సంవత్సరాల తర్వాత విజయం కైవసం చేసుకున్నదని చెప్పి మనందరికీ తెలిసిందే. సస్పెన్స్ ఏంటంటే ఇప్పుడు సీఎం ఎవరైతారు అని. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ నాకు తెలిసి ప్రధానమంత్రి మోదీ గారు తన యుఎస్ ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాతనే 19th or 20th ఫిబ్రవరి నాకు తెలిసి ఇంకా 2-3 రోజులలో తేలిపోతుంది. చాలామంది ఎమ్మెల్యేల పేర్లు వస్తున్నాయి, బట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేస్లలో రేఖా గుప్తా పేరు ఎందుకు వస్తున్నది అని చెప్పి మాట్లాడితే, ఎక్కడైతే భారతీయ జనతా రేఖా గుప్తా ఎక్కడైతే పోటీ చేసింది కదా, అక్కడ ఒక ఘన విజయం తను సాధించింది, భారతీయ జనతా పార్టీని ఒక గుణాత్మకమైన గెలుపు సాధించింది అని చెప్పి చెప్తారు. అందులో రేఖా గుప్తా పాత్ర చాలా కీలకం అని చెప్తారు. రేఖా గుప్తా మన ఒక జులానా అనే ఒక చిన్న విలేజ్ నుంచి, హర్యానా విలేజ్ నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడి, ఆమె 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఫాదర్ SBI బ్యాంక్ మేనేజర్, ఇక్కడనే ఢిల్లీలో సెటిల్ అయిపోయి 1996 ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఢిల్లీలో సెటిల్ అయిపోయి, రేఖా గుప్తా కంప్లీట్ స్కూలింగు, ఆమె యూనివర్సిటీ ఎక్సెట్రా ఇదంతా చదివిన తర్వాత అఖిల భారతీయ విద్యా పరిషత్ల ABVPలా ఆమె చురుకుగా పాల్గొని దేశ రాజకీయాలలో పార్టిసిపేట్ చేసి, ఆమె ఒక యూనివర్సిటీకి సెక్రటరీ లెక్క కూడా మాట్లాడి వైశ్య ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికీ ఆ మార్కెట్ జులానా మార్కెట్ మీద వీళ్ళ ఫ్యామిలీది మంచిగానే పట్టున్నదని చెప్పి LLB పాస్ట్ రేఖా గుప్తా ద ఫస్ట్ MLA ఆఫ్ షాలిమార్ మాగ్. ఇన్ఫ్యాక్ట్ ఆమె 30,000 మెజారిటీతోని ఘన విజయం సాధించింది, గుణాత్మక విజయం సాధించింది. అండ్ ఆబ్వియస్గా RSS అండదండలు కూడా ఆమెకు గట్టిగానే ఉన్నాయని చెప్తారు. ఇంకొక పేరు కూడా ఏం మొగుతుందని అంటే, ఇవన్నీ ఊహాగానాలే, ఎందుకంటే నేను ఒక డిసిప్లిన్డ్ కార్యకర్త, నాకైతే తెలియదు హానెస్ట్గా, బట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది కాబట్టి న్యాచురల్గా కొంచెం హైప్ ఉంటుంది కాబట్టి హైప్ చెప్తున్నాం అంతే తప్ప దీస్ ఆర్ జస్ట్ ఏమంటారు కథనాలు, వాస్తవాలు అయితే కావు. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆధారాలు గట్టిగా ఉంటేనే మేము ముంగటికి తీసుకొస్తాం. ఇంకొక సోర్సెస్ ఏంటంటే ప్రవేశ్ వర్మ అని చెప్పి చెప్తున్నారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టిండు. ఇక అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టిండంటే ఖచ్చితంగా కమాండ్ కంట్రోల్ ఇక ఆయన దగ్గరనే అని చెప్తారు. పరేష్ వర్మ ఎవరైతే ఉండనో అరవింద్ కేజ్రీవాల్ని 4089 ఓట్లతో ఓడగొట్టిండు. ఫస్ట్ యమునా ఇష్యూని తీసి దాని మీద కాన్సిస్టెంట్గా సస్టైన్ చేసి వితౌట్ సూపర్విజన్ మోడ్లకు తీసుకుపోయి అరవింద్ కేజ్రీవాల్ మీద భీకర రాజకీయ దాడి చేసిన దాంట్లల్లా మన ప్రవేశ్ వర్మ కీలక పాత్ర అని చెప్పి చెప్తారు. ఆయన ముందే ఆ సీట్ చూస్ చేసుకొని కీలకంగా పనిచేసిండు, అందుకే ఆయన గెలిచిండు అని అన్నట్టు కూడా చెప్తారు. ఆయన గెలిచిన తర్వాత అమిత్ షా గారు కూడా తనని ఇంటికి పిలుచుకొని ఆయనకు అభినందనలు తెలిపినరు అని చెప్తారు. ఈయనెంబడి వీరేంద్ర సత్యదేవ, మనోజ్ తివారీ, మనోజ్ తివారీ, స్వరాజ్ గారు, ఇంకా స్మృతి ఇరానీ, వీళ్ళు కూడా ఢిల్లీ సీఎం రేస్లలో ఉన్నారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇవి జస్ట్ కేవలం సంథింగ్ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్, బట్ అసలు ఏం జరుగుతుంది అని అన్నది నాకు తెలియదు, ఎవరికి తెలియదు. భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మనం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి జాగాలలో చూసినాం, ఆల్ ఆఫ్ ది సడన్ ఒక కొత్త ఫేస్ ముంగడికి వచ్చేస్తుంది కాబట్టి సో బీ రెడీ ఫర్ ది సర్ప్రైజెస్. బట్ సీఎం అయినా కాకపోయినా యమునా నది క్లీనింగ్ అనేది మాత్రం మొదలైపోయింది. మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అంటే ఇదే. భారత్ మాతాకి జై.